వెల్కమ్ టు మిస్టర్ ఎన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది గోల్డ్ రేట్లు లక్షకు వస్తాయి అంటే తులం బంగారం అనేది ₹1,00,000 రాబోతుంది, సో మేము డబ్బు చేతితో పెట్టుకొని కూర్చొని ఉన్నాము, మేము కూడా ఇంకా బంగారు కొనాలి, నా దగ్గర 10 లక్షలు ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది లక్షకి రావట్లేదు కదా. మళ్ళీ ఇప్పుడు 1,55,000కి వెళ్ళింది. నిన్న మొన్న చూస్తే 1,49,000 ఉంది. ఇంకొక వారం కిందట చూస్తే 1,35,000 ఉంది. సో ఏంటి ఈ రేట్లలో తేడా ఏంటి? నిజంగానే ₹1,00,000 వచ్చే విధంగా ఉంటుందా? ఇంకా కొన్ని ఛానళ్ళు మనం చూస్తే తులం బంగారం 75,000 అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఏంటి? గోల్డ్ రేట్లు, సిల్వర్ రేట్లు పెరగడానికి తగ్గడానికి కారణం ఏంటి? నిజంగా లక్షకి పడిపోయే విధంగా ఉందనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం నవీన్ గారు. గురుగారు, ఇంతవరకు మిమ్మల్ని అయితే నేను పొలిటికల్ పరంగా పొలిటికల్ లీడర్స్ సంబంధించిన జాతకాల రీత్యా వాళ్ళ గ్రహ ప్రభావం ఎట్లా ఉంటుంది, అధికారంలోకి వచ్చే విధంగా ఉన్నారా లేదా అని చెప్పేసి అయితే తెలుసుకుంటా ఉన్నాము. కానీ నేను రిక్వెస్ట్ చేసి, గురువుగారు అన్నిటికీ జాతకాలు ఉంటాయి కదా, గ్రహ ప్రభావాలు ఉంటాయి, మరి దీనికి కూడా, ఎందుకంటే మేమే ఉన్నాము, షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, సో నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంది, గోల్డ్ మొత్తం రేట్లు పడిపోతూ ఉన్నాయి, సిల్వర్ రేట్లు పడిపోతూ ఉన్నాయి, నా గ్రహచారం బాలేదురా బాబు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇది కూడా ఏమన్నా గ్రహాల మీద డిపెండ్ అయి ఉంటుందా? ఎందుకు ఈ బంగారు సిల్వర్ రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి? బంగారు సిల్వరుతో పాటు మిగిలిన మెటల్స్ ఎందుకు తగ్గుతున్నాయి అనడం కన్నా, ఇవి ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది యుద్ధ సమయం. ఎస్ 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 యుద్ధ సమయంలో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ అంతమొందించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇక్కడ ఇరాన్ అంతమొందించింటే కథ వేరే ఉంటుండే. ఇరాన్ గట్టి ఉండడం వల్ల, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఈ యొక్క ఊపు అనేది ఒక పారి అప్ అండ్ డౌన్స్ అనేది విపరీతంగా ఉన్నాయి. ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్త ఉండడం మేలు తప్ప, కొనాలి అనుకునే వాళ్ళు రేటు 70,000కి వస్తుందా, 50,000కి వస్తుందా, ₹1,00,000 వస్తుందా, ₹2,00,000 పెరుగుతుందా సంబంధం లేదు. గోల్డ్ కొనుక్కోవడం ఉత్తమము. ఎందుకంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ₹500 ఉందనుకుంటే 20 years తర్వాత ఇదే బోర్డు ఇక్కడే పెట్టినా కూడా మనం దానికి 2,000కి అమ్మవచ్చు. ఎందుకంటే దాని యొక్క వస్తువు పెరిగింది, రేటు పెరిగింది. అంటే దీని యొక్క ఇమేజ్ పెరగలేదు, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ద్రవ్యోల్బణం అనే టాపిక్ పెరగడం వల్ల మనం వేసుకునే బట్టల కాడ నుంచి అన్నీ పెరుగుతాయి. ఇందులో మెటల్స్ అనేటివి, దట్టు సిల్వర్, గోల్డ్ అనేటివి ప్రీషియస్ మెటల్స్ కాబట్టి అవి తగ్గిపోయే ప్రసక్తి లేనే లేదు. మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం దయచేసి యుద్ధ సమయంలో ఆపండి. ఎందుకంటే దాన్ని మనము బేరీజ్ చేయలేము. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఒక పారిగా భయంకరంగా పెరిగింది, లాస్ట్ 2 days పడిపోయింది. ఎవరు దీన్ని గెస్ చేయలేరు. ఎందుకంటే ఇవి గ్లోబల్ యొక్క కండిషన్స్ బట్టి మన మార్కెట్ ఆడుతూ ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ కన్నా కొన్ని పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి గోల్డ్, సిల్వరు అద్భుతము. 1,70,000 కొనుక్కున్నా 1,40,000 వచ్చిందంటే నో ప్రాబ్లం, మళ్ళీ పెరుగుతుంది. సిచ్యువేషన్స్ కొంచెం కంట్రోల్ అయినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే వాళ్ళకు బాగానే ఉంది, 100%. ఏదో మామూలుగా ఈ రోజు పెట్టి ఈ రోజు తీయాలనుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ యుద్ధ సమయంలో. అంతే. ఓకే. అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు మీరు ఫిజికల్ గా మెటీరియల్ కొనే వాళ్ళకి గోల్డ్ ఎప్పుడు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంటే. అది అందులో మీకు సందేహం వద్దు, టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. ఏమంటే కొంతమంది ఎందుకు భయపడతారంటే, ఇప్పుడు బంగారం పెరుగుతుంది కదా అనేసి ఏం చేశారు వాళ్ళు, అంతా బంగారు మొత్తం ఒక 2 గాజులు పెట్టుకొని మొత్తం ఇంట్లో బంగారు బ్యాంకులు పెట్టి 1,60,000 వచ్చినప్పుడు ఆయన 1,15,000 మనకు బంగారు బ్యాంకు ఆయన ఇవ్వడం వల్ల వీళ్ళు 50,000 కొనింటారు అప్పట్లో. ఈ మళ్ళా వచ్చిన డబ్బులు మళ్ళీ బంగారు కొన్నారు. వీళ్ళకు వ్యాపారం కదా అనుకున్నారు వాళ్ళు మంచిదని. 1,70,000 పోయినప్పుడు వీళ్ళు కూడా ఆనందపడి మా ఇంత వాళ్ళు అనుకున్నారు. అది ఎప్పుడైతే దనదన పడేసరికి వీళ్ళ హార్ట్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కాదు. గురూజీ, ఇప్పుడు మీకు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఒకవేళ 1,70,000కి వెళ్ళిన బంగారు వీళ్ళు బ్యాంక్లో ఒక ₹1,00,000 విలువ చేసే ఉంగరమే ఉందనుకోండి, అక్కడ పెట్టారు, చైనే ఉందనుకోండి పెట్టారు. సో బ్యాంక్ వాడు ఏం చేశాడు, ఒక ₹70,000 ఇచ్చారు, 30% ఖర్చు చేసేసుకొని. ఇప్పుడు వాడు తీసుకున్న దానికి ఇప్పుడు 1,30,000కి వచ్చింది, లేదు 1,00,000కి వచ్చింది అనుకోండి. ఇప్పుడు బ్యాంకు నుంచి వీళ్ళకి ఒత్తిడి ఉంటుంది ఏమన్నా, అంటే బాబు నీకు అనుకోకుండా మేము మరీ ఎక్కువ ఇచ్చినాము, రేటు తగ్గింది, నీకేమో 10 లక్షలు లేకుంటే 1,00,000 ఇచ్చినాను, నువ్వు ముందు నీది లోన్ క్లియర్ చేసుకుంటాడు. అంటే నాకు సంవత్సరం కదా టైం ఇచ్చింది, నువ్వు ఎట్లా క్లియర్ చేయమంటావు అంటాడు. ఒత్తిడి పెడితే నష్టపోయేది ఎవరు? బ్యాంకే కదా. ఓకే. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు నవీన్ గారు, మీరు ఒక 10 lakhs తీసుకున్నారు, మీరు అప్పుడు మీరు ఉన్నప్పుడు బంగారు 5 లక్షలే. అవును. ప్రాఫిట్ వచ్చింది కదా. అవును. ఇప్పుడు 15 అది తగ్గిపోయిందా, నువ్వు వచ్చి నీ డబ్బులు కట్టంటే నువ్వు ఎందుకు కడతావు? అంతే కదా. వడ్డీ కడతా అంటావు, ఇంట్రెస్ట్ పే చేస్తా అంటావు. అంతే.
నష్టపోయేది బ్యాంక్ కదా, ఎస్ నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? అందుకేనా ఇప్పుడు బ్యాంక్ కూడా ఇప్పుడు షేర్స్లో మనం చూస్తే షేర్ మార్కెట్లో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కుప్పకూలిపోతా ఉంది గురు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పగొలపడానికి లక్ష మార్గాలు ఉంటాయి, ఇది ఒక రీజన్ అయితే కాదు. ఓకే ఓకే, దీనికి దానికి సంబంధం సంబంధం లేదు. కానీ బ్యాంకుల నుంచి వీళ్ళకి ఒత్తిడి అయితే ఏం రాదు. రాదు. మన దగ్గర డబ్బులు వచ్చినా నువ్వు కట్టాలి కదా, నువ్వు వాళ్ళ రూల్స్ ప్రకారం నువ్వు పోతావు, అంతే, నీ దగ్గర ఇంట్రెస్ట్ కడతావు, అంతే. అంటే కట్టవు. ఇంకా మొండివాడు అనుకో వద్దు కట్టను వైపు తీసుకుపోయి చెప్తాం. ఇప్పుడు నీకు ఎట్లా ఆల్రెడీ నువ్వు ప్రాఫిట్ ఉన్నావు కదా, నష్టపోయేది ఎవరు వాళ్ళే కదా. ఒకసారి చాట్ రూపంలో చెప్పండి గురుగారు, వాళ్ళకు కూడా అర్థమైద్దా ఉంటుంది ఏంటి ఎట్లా అసలు ఈ ట్రేడింగ్ కి సంబంధించి ఎట్లా ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, వీళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు మిగతా వాళ్ళకి. ఓకే ఓకే. ఇప్పుడు గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 1982లో మా అమ్మల్లో పెళ్ళేటప్పుడు అది ఎంతో 1000-2000 ఉండింటది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఎగ్జాంపుల్ మళ్ళీ అంతేలేండి. 2008కి బంగారు రేటు 11,000 ఉంది. ఓకే, అంటే ఎన్ని ఏళ్ళకి? 18, 26 ఇయర్స్కి. ఓకే. 2026కి 1,70,000 టచ్ అయింది. అవును. ఈ గ్రోత్ ఏమన్నా మామూలు గ్రోతా? మామూలుగా కాదు గురుగారు. మరి ఇప్పుడు ఈ 1,70,000 రూపాయలు 1,20,000 రూపాయలకి ఎందుకు పోతుంది? పోదు. ఓకే ఓకే. ఎందుకు పోదు అంటే బంగారం అనేది ఆడ దొరికేది కాదు. అది అవునవును. బంగారం అనేది విదేశీ మారక నిల్వలలో ఫారెన్ యొక్క ఫైనాన్స్ విషయాలలో బంగారం చాలా ఇంపార్టెంట్ తీసుకుంటాం. డాలర్కి ఈక్వల్గా తీసుకుంటాం దీన్ని. ఇంకా చెప్పాలంటే డాలర్ కన్నా విలువైనది ఇది. ఓకే. విదేశీ మారక ద్రవ్యం అంటాం. ఓకే. ఇది ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది అంటే వాడు ఆ దేశం రిచ్. అంటే ఇప్పుడు యుఎస్ మార్కెటే దీన్ని డిసైడ్ చేస్తుంది అని అంటుంటారు కదా, నిజమేనా అది? యుఎస్ మార్కెట్ డిసైడ్ చేస్తాడు అని, ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఎంటైర్ వరల్డ్ వ్యాపారం ఏం జరుగుతుంటే డాలర్తో జరుగుతుంది. ఓకే. డాలర్తో జరగడం వల్ల డాలర్ రేటు పెరుగుతుంటే ఇది పెరుగుతుంటుంది గోల్డ్. అది డాలర్ రేటు పెరిగితే గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కరు ఇద్దప్పుడు అనేది అట్లా పెరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే. అంతకుమించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు డాలర్ 94 రూపాయలు ఉంది, ₹1 అనుకుందాం, 92 వేసుకుందాం. ఇదే డాలర్ విలువ తగ్గి మనకి ఈక్వల్గా ఒక 50కి వచ్చింది అనుకో, ఇప్పుడు బంగారు తింటుంది రేటు. అవునవునవును, నిజమే. అంటే డాలర్ రేటు పెరిగే కొద్దీ రూపీ రేటు తగ్గుతుంది, అప్పుడు మనకి ఇక్కడ రేటు పెరుగుతుంది. ఓకే ఓకే. కాబట్టి దీని గురించి అంత టెన్షన్ అవ్వాల్సిన పనిలే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తక్కువగా దొరికేటువంటి ఏ వస్తువు అయినా సరే ఫ్యూచర్లో విలువైనదే. బంగారము, వెండి అత్యధికంగా కొనుక్కోండి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రము ఆ లెక్కలు తెలిస్తేనే చేయండి. కాపర్ చూస్తే ఒకసారిగా దానికి అసలు కాపర్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి అంతా తీసుకుపోయి పెట్టారు. ఇప్పుడు చూస్తే మొత్తం అరే కాపర్లో ఎందుకు పెట్టారు, సిల్వర్లో పెట్టింటే బాగుందో అనుకుంటా ఉన్నారు. అంటే కాపర్కి ఎందుకు అంత ఊపు వచ్చింది? ప్రతిదీ ఒక టైంలో ఒక సెగ్మెంట్, ప్రతిదానికి ఊపు వస్తుంది. ఇప్పుడు మీరు పరిశీలిస్తే మనం ఒకవేళ అంటే నేను ఆస్ట్రాలజర్ కాబట్టి మీకు ఒక మాట చెప్తా. బంగారు షాపు పెట్టిన ప్రతి ఒక్కరికి, ఎవరైనా కానీ షాప్ ఓనర్స్ చెప్తున్నా, కొనేవాళ్ళు కాదు, ఖచ్చితంగా గురుగ్రహము వీళ్ళకి 4th ప్లేస్లో ఉంటుంది. అంటే ఎవరికైనా అది ఎవరికి ఫండమెంటల్. ఒకసారి లలిత జ్యువెలర్స్ ఒకసారి చూడ, గురువు లలిత జ్యువెలర్స్ లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకి గురువు ప్లస్ శుక్రుడు ఉంటారు. ఓకే ఓకే. అంటే శుక్రుడు డైమండ్స్ ఒక్కొక్క గానే ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. గురువు బంగారం, ఈ 2 గ్రహాల కలిగి చేరిన వాళ్ళు ఆ స్థాయి వ్యాపారం పెడతారు. ఓకే. ఇది అమరం నరేష్ బాబు క్రియేట్ చేసేది కాదు, ఇంకొక ఆస్ట్రాలజర్ క్రియేట్ చేసేది కాదు. ఇట్ ఆల్ బిన్ ఫిక్స్డ్. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హోటల్స్ పెట్టే వాళ్ళు అంటే ఎవరైనా కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నా, హోటల్స్ పెట్టే వాళ్ళకి కుజుడు అండ్ శుక్రగ్రహాల కలిగి జరగాల. ఇవి 2 జరగకుండా వాళ్ళు హోటల్ ఇండస్ట్రీ పోరు. పోయినారు అనుకో మళ్ళా 2-3 నెలల్లో ఎత్తేస్తారు. ఇట్స్ కాంబినేషన్. ఇట్లా ప్రతి వ్యాపారానికి ఇప్పుడు మీ ఇండస్ట్రీకి వచ్చినారు మీరు, శుక్ర అండ్ చంద్ర, ఇవి లేకుండా నువ్వు ఛానల్ పెట్టలేవు. అందులో సందేహం అవుతావు. అంటే మీడియా ఫీల్డ్ వాళ్ళకి. ఓకే ఓకే. ఇది మొత్తానికి గురువు గారు చెప్పించేది ఏంటంటే, మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంది అని అంటే పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టండి, అప్పు చేసి తగ్గిందని పెట్టుబడి పెట్టకండి, లేదంటే భారీగా పెరుగుతుంది ఇంకా పెరుగుతుందేమో అని చెప్పేసి అప్పుడు పెడదాం, లేకుంటే తగ్గినప్పుడు కొందాం, ఇలాంటి ఆలోచనలు వద్దు. కొనాలనుకుంటున్నారా, డబ్బు ఉందా, కొనండి. అంతేగాని బంగారం వచ్చేసేసి తులము
రూపాయలకు వస్తుంది, 70,000కు వస్తుంది అని మాత్రం ఎదురు చూడకండి. ఇది యుద్ధ ప్రభావం వల్ల ఈ అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. సో వ్యక్తిగత జాతకాలని బట్టి కూడా మనం చేసే బిజినెస్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, మనకు రాజయోగం ఉందా లేదా, సో నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను, లేదు అని అంటే నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను, అయినప్పటికీ ఎంత ఖర్చు పెట్టినప్పటికీ నాకు ఆ యోగ్యత రాలేదు, సో ఏమై ఉంటుంది, నా గ్రహ ప్రభావము దోషాలు ఏముంటాయి అని చెప్పేసి తెలుసుకోవాలనుకునే వారైతే గురువుగారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు గురువుగారి ద్వారా మీ జాతక ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. పరిహారాలు మాత్రం మీ సిద్ధాంతిని అడిగి మాత్రమే చేయించుకోండి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది కమర్షియల్ కాదు, సో కేవలం గురువుగారితో మాట్లాడడానికి అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది. ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలు నవీన్ గారు.